హే గైస్, నేను మీ పిఠాపురముడు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు విజయవాడలో ఒక బెస్ట్ ఫుడ్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. సో నేను ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళడం, నాకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ ఇన్ విజయవాడ. వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. హలో గైస్, ఇప్పుడైతే మనం కోడికూర పప్పుచారు రెస్టారెంట్లో ఉన్నాం. ఇదైతే విజయవాడలో ఉంటుంది. సో లెట్స్ ట్రై. నన్ను చూపించుకో రెస్టారెంట్. లెట్స్ గో. సో ఇక్కడ చూస్తే చాలా వెహికల్స్ అండ్ అలాగే వెయిటింగ్ కూడా చాలా ఉంది. సో అంత హైప్ అయితే ఉంది, చూడాలి. లెట్స్ ట్రై. అండ్ అలాగే అంబియన్స్ అయితే కూడా చాలా బాగుంది. సో వీళ్ళందరూ కూడా వెయిట్ చేసే పర్సన్స్ ఏమాట. అయితే అయిపోయింది. ఒక 5 minutes అయితే మమ్మల్ని లోపలికి పంపిస్తారు. సో లెట్స్ గో, మనం అయితే వెళ్దాం. లోపల అంబియన్స్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే మనకి వినాయకుడి విగ్రహం ఉంది. అండ్ అలాగే ఈరోజు స్పెషల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో స్పెషల్స్ అయితే ఇక్కడ గోంగూర రొయ్యలు, దోసకాయ మటన్, ఉలవచారు, చికెన్ కర్రీ, కోడికూర పప్పుచారు కాంబో అండ్ అలాగే పచ్చినత్తలు వేపుడు అంట. సో ఇవైతే ఈ రోజు స్పెషల్స్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. లోపల అంబియన్స్ చాలా బాగుంది అండ్ అలాగే సీటింగ్ కూడా చాలా పెద్దది. చాలా మంది అయితే పడతారు ఇందులో. చాలా పెద్ద రెస్టారెంట్ ఇదైతే. సో కాస్ట్ చూసాక కూడా మామూలుగా మనం బయట తినే కాస్ట్లోనే ఉన్నాయి. సో అంతే, ఎక్కువ స్పెసిఫిక్గా ఇందులో ఎక్కువ కాస్ట్ అని అయితే ఏం లేదు, జనరల్ కాస్ట్లోనే ఉన్నాయి. సో మెనూ చూసాక మాతో వచ్చిన వాళ్ళు అయితే వెజ్ మీల్స్ అయితే చెప్పుకున్నారు. మేమైతే నాన్ వెజ్ అసలు సండే. మేమైతే మటన్ ఫ్రై పలావ్ అండ్ అలాగే నాటుకోడి కూర అయితే చెప్పుకున్నాము. సో వెజ్ మీల్లో అయితే అన్నీ కవర్ అవుతాయి. నాన్ వెజ్ టేస్ట్ వచ్చేసి చూడండి ఎలా ఉందో. ఫ్రై విత్ ఇదేంటి మటన్ బిర్యానీ. సో ఇప్పుడైతే మేము మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నాం విత్ నాటుకోడి పులుసు. సో హౌ ఇస్ ద టేస్ట్? నీకు ఎలా అనిపించింది? బాగుందా నిజంగా? సో నేను కూడా ట్రై చేసి చెప్తాను, నేను ఇంకా తినలేదు. సో లెట్స్ ట్రై. మటన్ బిర్యానీ అయితే బాగుంది. దీన్ని కూడా కర్రీతో టేస్ట్ చేసి చెప్తాం. బిర్యానీ అయితే మటన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సో మనం ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ విత్ కర్రీతో ట్రై చేస్తాను. నిజంగా నాటుకోడి పులుసు కర్రీ చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది. మనకి ఫుల్ ఫ్లేవర్, జెన్యూన్గా ఒరిజినల్ స్పైసెస్తో చేసినట్టుంది. బాగుంది. సో నేను ఇదైతే ఫస్ట్ టైం రావడం, ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై. మనం ఇష్టం పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా విజయవాడ సైడ్ వస్తే కన్ఫామ్గా మనం అయితే ఇదైతే ట్రై చేయాలి. చాలా బాగుంది. మేము బయట బిర్యానీ తిని మానేసి చాలా రోజులు అయితే, ఎందుకంటే బయట అసలు ఫుడ్ ఎక్కడ నచ్చలేదు. అంత స్పైసెస్గా అనిపిస్తున్నాయి, అంత టేస్ట్ అయితే అంతగా ఏమీ నచ్చట్లేదు. బట్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం, ఒక సజెషన్ మీద అయితే మేము వచ్చాము. చాలా బాగుంది నిజంగా. మటన్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్. మేమైతే మటన్ బిర్యానీ తిన్నాం. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే మీల్స్ అయితే చెప్పుకున్నారు. మీల్స్ అయితే చాలా వెరైటీస్ అయితే వచ్చాయి. ఏమేమిటివి? అప్పడాలు, ఉల్లి చట్నీ, ఇదేంటి కర్రీయా? వెజ్జా ఇది? వెజ్ మీల్స్ అవి. సో వెజ్ మీల్స్ అయితే చెప్పుకున్నారు. మన వెజ్ అయితే మనకు అసలు ఎక్కదు కదా, అసలు ఇది సండే. సో మేమైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం. మీల్స్ ఎలా ఉన్నాయి? నైస్. సో నేను మీల్స్ కూడా చాలా బాగున్నాయి అంట, అవి కూడా బాగుంది. సో వెజ్ మీల్స్ కూడా ట్రై చేయండి. సాంబార్ అయితే తెచ్చారు. ఇవి కర్రీస్ వెజ్ కర్రీస్. నాటుకోడి కూర మాత్రం చాలా స్పైసీగా ఉంది. కారం తినే వాళ్ళు అయితే హ్యాండిల్ చేయగలరు, నేనైతే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. మంచిగా స్పైసీగా అయితే ఉంది. ఈ స్పైసీని కూల్ చేసుకోవడానికి అయితే నేను ఇప్పుడు ఈ ఉల్లి చట్నీ అయితే తాగేస్తాను. మజ్జిగ కొంచెం చల్లగా పడితే నో ప్రాబ్లం.
కొంచెం బాడీ అయితే కూల్ అవుతుంది. అలాగే డ్రింక్ కూడా చెప్పుకున్నాం. ఈ స్పైసీ హ్యాండిల్ చేయలేక వెళ్ళి కొంచెం తాగాలి. కూల్గా స్ప్రైట్, ఇది క్లియర్. కొంచెం చల్లబడింది పాలు. ఫైనల్లీ నేనైతే కంప్లీట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ బిర్యానీ బాగుంది, అలాగే మటన్ ఫ్రై పలావ్ కూడా చాలా బాగుంది. సో నేను సజెస్ట్ చేసేది మటన్ ఫ్రై పలావ్ అయితే చాలా బాగుంది. నాటుకోడి పులుసు ఎలా ఉంది? చాలా స్పైసీ, హ్యాండిల్ చేయలేదు అంత స్పైసీగా అయితే ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఆ టేస్ట్ కోసం ఆ మొత్తం కారాన్ని అయితే భరించాల్సిందే. సో అయితే ఇక్కడ మీల్స్లో కాంప్లిమెంట్గా కట్లెట్స్ అయితే ఇచ్చారు. ఇది వెజ్ మీల్స్లో వచ్చింది. పర్వాలేదు, యావరేజ్. అండ్ అలాగే బొబ్బట్లు కూడా ఇచ్చారు మనకి. ఇవి చిట్టి చిట్టి బొబ్బట్లు అనమాట. సో ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో బొబ్బట్టు అయితే వెరైటీగా ఉంది. ఏంటంటే లోపల మలై పెట్టారు, చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ ఏదో వేరేగా మన బొబ్బట్లో ఫ్లేవర్ రాలేదు అలా అనుకున్నాం, బట్ టేస్ట్ చాలా బాగుంది. కోడి కూర, పప్పుచారు, అలా నాటించి సో ఫైనల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా వింటేజ్ కలెక్షన్ కూడా ఉంది, లైక్ చిన్న చిన్న బొమ్మలు అవి పెట్టారు. అంబియన్స్ చాలా బాగుంది. సో దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ. నిజంగా అయితే మటన్ బిర్యానీ చాలా సూపర్ ఉంది. అండ్ అలాగే నాటుకోడి కూరతో తింటే సూపర్ ఉంది. కొంచెం స్పైస్ ఉంది. సో మేము వెళ్ళే టైంకి ఇంకా జనాలు అలాగే వస్తూనే ఉన్నారు, చాలామంది అయితే వస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఇదైతే ట్రై చేయండి. కోడికూర పప్పుచారు రెస్టారెంట్ ఇదైతే. బయట కిల్లీ సెక్షన్ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి ఫుడ్ తిన్నాక. సో ఇంతమంది వెయిటింగ్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కానీ లేకపోతే ఏ సర్వీస్ అయినా చాలా బాగుంది ఇక్కడ. సో ఫ్యామిలీతో ఎప్పుడైనా మంచిగా మీరు చిల్ అవ్వాలనుకుంటే ఈ ప్లేస్లో అయితే ఎంజాయ్ చేయండి. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. దిస్ ఇస్ మై హానెస్ట్ రివ్యూ. సో ఇది వచ్చేసి విజయవాడలో ఉంటుంది లొకేషన్. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కోడికూర పప్పుచారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. బాయ్.